పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పిఠాపురంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తారు. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు అందజేస్తారు. అనంతరం పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. చెప్పండి కామేశ్వరరావు, పవన్ పర్యటన మరి అభివృద్ధి పనులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? దుర్గా చూస్తుంటే కనుక ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏపీ పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఉప్పాడ కొత్తలు ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తలు అయితే చేరుకున్నారు. తొలుతగా చేరుకున్న వెంటనే కూడా ఉప్పాడ కొత్తలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉప్పాడ ఈ రోజు ఉప్పాడ ఖర్చుల్లో 200 కోట్లతో కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఉప్పాడ ఖర్చుల్లో టీటీడీ కళ్యాణ్ మండపం ప్రారంభించినప్పుడే మనకు గ్రామంలో సంబంధించి ఆలయ కాలక్షేప మండపం అయితే మాత్రం సిపిఎఫ్ దేవాదాయ శాఖ సిపిఎఫ్ నిధుల నుంచి అయితే మాత్రం 48 లక్షల రూపాయలు వేయండి. అంటే కాలక్షేప మండపాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఇనాగ్రేషన్ అయితే జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఉప్పాడ కొత్తపల్లిలో మూడు కార్యక్రమాలకైతే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అయితే మాత్రం శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించి నెక్స్ట్ పిఠాపురంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు ఏదైతే ఉందో పిఠాపురం అంబేద్కర్ భవన్లో ఇది డ్వాక్రా సంఘాలు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే మాత్రం అంబేద్కర్ భవన్లో అయితే మాత్రం కుట్టు మిషన్లు, అదేవిధంగా కూడా రైతులకు పనిముట్లు కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనకు చేతుల్లో అందివని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ కొత్తపల్లి మొత్తం కార్యక్రమాన్ని అయితే ముగించుకుని పిఠాపురం వెళ్తున్నారు. పిఠాపురం సంబంధించి అయితే మాత్రం పిఠాపురంలో ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కొద్దిసేపట్లో పిఠాపురం అంబేద్కర్ భవన్లో అయితే మాత్రం మహిళలకు చేయూతలో భాగంగా కుట్టు మిషన్లు అయితే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరోపక్క రైతులకు పనిముట్లు ఏదైతే ఉందో వ్యవసాయ పనిముట్లు కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా కూడా
అందజేయనున్నారు. మరోపక్క ఏదైతే ఉందో పిఠాపురం ఎన్నికల ముందు ఒక హామీ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం తను నెగ్గిన అనంతరం కూడా ఆరోగ్య పిఠాపురం నియోజకవర్గం ఆరోగ్యంగా ఉండేటట్టుగా 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట తప్పకుండా మొత్తం కూడా 100 పడకల ఆసుపత్రి పిఠాపురం అయితే మాత్రం మొత్తం ఇచ్చిన హామీని తప్పకుండా దానికి ఒక గ్రాంట్ అయితే రిలీవ్ అయింది. దానికి సంబంధించి మరి కొద్దిసేపులో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రిని అయితే ప్రారంభించనున్నారు. ఏదైతే ఉందో పల్లె వారోత్సవాల పండుగలో భాగంగా కూడా అనేక రోడ్లు డ్రైన్లు అదే పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం, గొల్లపూడి మండలం, పిఠాపురం 3 మండలాలు కూడా పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా ఆయన కొన్ని హామీలు అయితే ఇచ్చారు. హామీలు నిలబెట్టుకునే దిశగా కొన్ని శంకుస్థాపనలు కూడా చేశారు. ఆ శంకుస్థాపనలన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు అయితే జరుపుకోనున్నాయి. ఇంచుమించుగా ఇప్పుడు మరి కొద్దిసేపుల్లో అయితే మాత్రం పిఠాపురంలో ఏదైతే ఉందో 100 పడకల ఆసుపత్రిని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభించనున్నారు. ఏదైతే ఉందో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో అనారోగ్యంగా ఎవరు ఉండకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే దిశగా మంచి ఆలోచనతో పిఠాపురంలో ఈ బృహత్కరమైన కార్యక్రమాన్ని అయితే చేపట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు. చెప్పిన మాటని నిలబెట్టుకుంటూ తూచే తప్పకుండా నిలబెట్టుకుంటూ ఈరోజు కార్యరూపం దాల్చి ఆయన చేతుల మీదుగా 100 పడకల ఆసుపత్రి అయితే ప్రారంభం కానుంది. మరి కొద్దిసేపట్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఉప్పాడ కొత్త బిల్లు కార్యక్రమాలు ముగించుకుని పిఠాపురం కార్యక్రమాలకైతే బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పవన్ కళ్యాణ్ గారి టూర్ అయితే సాగుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా పిఠాపురం సంబంధించిన ఆయన ఏదైతే ఉందో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా మ్యాక్సిమం 70 నుంచి 80% అయితే కంప్లీట్ చేశారు. ఇంకా 20% మాత్రం ఉంది. ఇంకా సమయభావం కూడా ఉంది. ప్రభుత్వానికి 4 ఏళ్ల సమయభావం ఉండగా కూడా ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఏదైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలా ఉంది, మీ ఊరు వచ్చారు, మీరు అభివృద్ధి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? నమస్తే అండి, నేను కార్యనిర్వహణాధికారి టీవీ సూర్యనారాయణ అండి. గొల్లపురంలో నూతన ప్రాకార మండపం 1,32,00,000తో CGF నిధులతో నిర్మించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఉత్తర్వులు ఇచ్చున్నారండి. ఆ దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆ వర్క్ చూడడానికి వర్క్ పూర్తి చేయడానికి కార్యనిర్వహణాధికారికి నియమించున్నారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నట్టు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన శంకుస్థాపన ఫౌండేషన్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇక్కడి నుంచి 1 సంవత్సరం లోపల ఆ దేవస్థానానికి గొల్లపురం సీతారామ టెంపుల్కి నూతన ప్రాకార మండపం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని. టీటీడీ కళ్యాణ మండపం ఎన్ని నిధులతో? టీటీడీ కళ్యాణ మండపం వచ్చేసండి ఉప్పాడ గ్రామంలో ఉన్నటువంటి సౌడేశ్వర సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించిందండి. దీనికి సంబంధించిన భూమిలో 1 ఎకరం తీసుకుని దాన్ని 2 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం ఈ గ్రామంలో కట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఒప్పించి నిధి ఇప్పించున్నారండి. మిగతా 2 శిలాఫలకాలు మిగతాది ఒకటి గొల్లపురం చెప్పాను కదండి, రెండోది చేబ్రోలు గ్రామంలో సీతారామస్వామి టెంపుల్ అండి. అది 45 లక్షలతో CGF కాలక్షేప మండపం మరియు రథశాల 2 నిర్మించడానికి అది కూడా శంకుస్థాపన ఈరోజు 3 ఒకే రోజు స్టార్ట్ చేసి ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అవన్నీ చేశారు. మొదటి విడతగా దేవస్థానానికి సంబంధించి 3 వర్కులు చేస్తామని చెప్పారు. ఆ వర్కులు ముందుగానే అనౌన్స్ చేసి ఉన్నట్టుగానే ఆయన ప్రారంభోత్సవం ఈరోజు చేశారు. మాకు చాలా అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన చేశారు. అదే గొల్లపోలు అదేవిధంగా చేబ్రోలు కూడా శంకుస్థాపన చేశారు. మీరు చేబ్రోలు కార్యనిర్వహణాధికారి చెప్పండి. అంటే ఈ హామీని ఎన్నికల ముందు ఏమైనా ఇచ్చారమ్మా? ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం ఎన్నికల ముందు స్టార్ట్ అయ్యింది, కానీ శాంక్షన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇంత త్వరగా నిర్ణయం తీసుకుని ఎంత బాగా చేస్తారని మీరు గుర్తించారా? చెప్పండి, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? చాలా బాగుందండి, చేస్తారు. మేము ఊహించినట్టే జరుగుతుంది, అందుతుంది. ఇంత తొందరగా అవుతాయి నేను అనుకోలేదండి. 6 నెలల్లోనే వచ్చారండి. కళ్యాణ మండపం కూడా ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు సార్. చాలా అందంగా గొప్పగా చేస్తారు.
ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే ల్యాండ్, ఇదే రైతుల ల్యాండ్ నుంచి అయితే మాత్రం ఇక్కడే మరి కొన్ని రోజుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఆ శంకుస్థాపన జరుపుకున్న ప్రదేశం ఇది. మరి కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే టిటిడి కళ్యాణ మండపం అయితే మాత్రం ప్రారంభించడానికి రానున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఉప్పాడకొత్తపల్లి గ్రామం మొత్తం కూడా ప్రజానీకం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు మనతో పాటు టీటీడీ పురోహితులు కూడా ఇక్కడ టీటీడీ నుంచి వచ్చి సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మనకి దేవస్థానం వాళ్ళ టెంపుల్ ఉంది, ఈ దేవస్థానం కార్యక్రమం కాబట్టి అక్కడి నుంచి చేతుల మీదుగా టీటీడీ కళ్యాణ మండపం ప్రారంభమైంది. సంబంధించి ఎలా ఉంది అసలు? అంతా బాగుందండి, ఆధ్యాత్మికంగా బాగుంది. త్వరలో ఈ కళ్యాణ మండపం పూర్తయ్యి దాని ఓపెనింగ్కి కూడా అతి త్వరలో రావాలని అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ప్రతిదీ కూడా పూర్తి చేస్తున్నారు. చెప్పి అతి త్వరలో అతి త్వరలో మీరు టీటీడీ నుంచి ఆ వేద పండితులు ఇక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వచనాలు అందించారా మీరు? అవునవును, ఆశీర్వచనాలు అందించాం. వారు కూడా ఇది వీలైనంత వేగవంతంగా జనాలందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి దేవస్థానం వారిని రిక్వెస్ట్ చేశాను. దేవస్థానం వారు త్వరలోనే పూర్తి విడుదల చేసేసి కార్యక్రమం ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి అతి త్వరలో జనాలకి వినియోగానికి వచ్చేటట్టుగా నిర్ణయించాం. ఓకే స్వామి, చెప్పండి, టీటీడీ నుంచి వచ్చారు కాబట్టి అలా ఈ కార్యక్రమాలు ఏం జరిగాయి? అదే ఇక్కడ కళ్యాణ మండపం మీరు టీటీడీ నుంచి వచ్చారా? నెంబర్ తీసినారు. ఏ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేతులు త్వరలో ఈ కళ్యాణ 6369 పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మీతో? ఓకే, ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ల్యాండ్ అంతా కూడా మరి కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న శిలాఫలకం ఇక్కడ ఇదే ప్రదేశంలో టీటీడీ కళ్యాణ మండపం అయితే మాత్రం మరి కొన్ని 6 నెలల లోపు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. మనం ఇచ్చిన హామీని ఎక్కడా కూడా మాట తప్పకుండా వీలైనంత త్వరగా ఇక్కడ కళ్యాణ మండపాన్ని కట్టి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడే మొత్తం సేపు కింద అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మొత్తం కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, మొత్తం పవన్ కళ్యాణ్ ప్రజానీకం ఏదైతుందో పిఠాపురం తన కుటుంబంగా అనుకుంటున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఈ కళతో పవన్ కళ్యాణ్ రాకపోతే పొద్దునుంచి ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చి తమ గ్రామంలో ఇటువంటి మంచి కార్యక్రమాలకి శంకుస్థాపన తమ గ్రామం నుంచే జరిగిందని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఇంకా భవిష్యత్తులో మా గ్రామానికి ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, నిధులు కేటాయించాలని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాకతో మా నియోజకవర్గం కూడా మొత్తం మా నియోజకవర్గం అంతా కూడా పునీతమైంది. పవన్ కళ్యాణ్ కూడా ఎంతోమంది పాల్గొంటారు. అత్యధికమైన కోస్టల్ కారిడార్ ఉన్న ఉప్పాడకొత్తపల్లి ఏరియాని ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చిన నాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఈ మత్స్యకారుల కోసం ఆలోచన చేస్తూ మత్స్యకారులు ఏదైతే మత్స్యకారులు ఇబ్బందులను చూస్తూ మత్స్యకారుల యొక్క ఇబ్బందులన్నీ తెలుసుకుని వారి కోసం మత్స్యకార భరోసా గత ప్రభుత్వంలో 10,000 మాత్రమే మత్స్యకార భరోసా ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో 20,000కి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 20,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రభుత్వానికి త్వరగా దానికి ప్రభుత్వం అంగీకరించి ఈ సంవత్సరం నుంచి 20,000 రూపాయలు మత్స్యకార భరోసాను అందివ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఉప్పాడ కోత ప్రధాన సమస్య. కోస్టల్ కారిడార్లో అత్యధికంగా ఉప్పాడ పిఠాపురంలో నియోజకవర్గంలో సగం పార్టు పిఠాపురం గొల్లప్రోజు సగం పార్టు కోస్టల్ కారిడార్ అని చెప్పొచ్చు. ఎక్కువ కోస్టల్ కారిడార్ జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గం. ఈ నేపథ్యంలో సముద్రపు కోత అత్యధికంగా వరదలు వచ్చినప్పుడల్లా సముద్రం తమ గ్రామాల్లో నీరు వచ్చి సముద్రం కోతకు గురవుతుంది. మాకు ప్రధాన సమస్య మాకు సముద్రం కోతకు గురవకుండా గొట్టు వేయించండి అని చెప్పి పలువురు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇది సమాముఖంగా కోరేరు, అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించి మీతో వీలైన త్వరగా గతంలో ఎన్నికల ముందు హామీ చెప్పాను, ఎన్నికల తర్వాత కూడా దీనికి నిధులు కేటాయించాను, వీలైన త్వరగా కూడా పనులు కూడా ప్రారంభమయ్యేటట్టు చూస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ వారికి హామీ అయితే ఇవ్వడం జరిగింది. పలువురు మత్స్యకారులందరూ కూడా పవన్ కళ్యాణ్కి కలిసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మేము ఎన్నో సంవత్సరాలుగా సముద్రాన్ని నమ్ముకుంటూ బతుకుతున్నాం. సముద్రం తుఫాలు వచ్చినప్పుడల్లా సముద్రం కోత గురవుతుంది. కోత గురు కాకుండా ఏ నాయకుడు కూడా మాకు ఇటువంటి సముద్రపు కొట్టు వేస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పుడు కూడా మాట తప్పని పరిస్థితులు ఈరోజు పవన్ కళ్యాణ్ నేరుగా మాకు క్షేత్రస్థాయి గౌరవ రిపోర్ట్ మొత్తం కూడా తీసుకుని మొత్తం కూడా ఈ
యొక్క మొత్తం మత్స్యకారులు ఎవరికి ఇబ్బంది కలగకుండా కొన్ని కోట్లతో మొత్తం కూడా నిధులు కేటాయించడం జరిగింది. సముద్రం కోత గురి కాకుండా ప్రజలను కాపాడాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇంకా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మత్స్యకారుల కుటుంబంలో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మత్స్యకారులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇది తాజా పరిస్థితి. కోత స్టూడియో. థ్యాంక్ యూ కామేశ్వరరావు. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు కుట్టు మిషన్లు అందించనున్నారు. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు అందజేస్తారు. అనంతరం పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు కుట్టు మిషన్లు అందించనున్నారు. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు అందజేస్తారు. అనంతరం పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు.